జనగాం జిల్లాలోని పల్లా రాజేశ్వరరెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క గూండాయిజం అసలు రక్త చరిత్రను మించి వెళ్ళిపోయింది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మరి చేసిన వాళ్ళు ఎవరు, అసలు దేనికోసం చేశారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చేసిన వాళ్ళు ఎవరంటే మిత్రులారా, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వాళ్ళ కుమారుడు పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచినప్పటి నుంచి వీళ్ళు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా? డైరెక్ట్ పల్లా రాజేశ్వరం మీద దాడి చేసే విధంగానే, ఏదో రాయలసీమల కత్తులతోటి కానీ లేకుంటే దాడులతోటి కానీ ఏ విధంగా చేస్తారో యాజ్టీస్గా ఈరోజు జనగాం జిల్లాలోని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి యొక్క కుమారుడు వాళ్ళ గూండా బ్యాచ్ వీళ్ళందరూ కలిసి ఆయన మీద దాడికి నిన్న ప్రయత్నం చేశారు. నిన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి మంత్రి సీతక్క గారిని అక్కడ పిలవడం జరిగింది. ఆవిడ గారు ఏ ఇంటెన్షన్తో వచ్చారో లేదో మనకు తెలియదు, బట్ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ గారు వచ్చారు కాబట్టి కొంత కాంగ్రెస్ కార్యకర్త బ్యాచ్ అనేది ఒకటి తయారు కావాలి. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు రాలే, కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో గూండాలు వచ్చిర్రు. మొత్తం ఆడ ఒక శిలాపలకాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం దగ్గర పల్లా రాజేశ్వరరెడ్డి గారితో పక్కనే ఉండి ఇక వాగ్వాదానికి దిగడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పి అక్కడ ఉన్న పోలీసులు తిప్పి దీన్ని దూరం తీసుకెళ్ళని చెప్పగానే వాళ్ళు మరింత ఆ యొక్క వాళ్ళ అహంకారం కావచ్చు, వాళ్ళ బలుపులు కావచ్చు, వాళ్ళ రౌడీజాలు కావచ్చు, ఏ విధంగా దాడి చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఆ నుంచి దిక్కు అటు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు టార్గెట్ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, అతనికి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ లేకుంటే రాబోయే రోజుల్లో అక్కడ ఎమ్మెల్యేగా నిలబడాలని, అక్కడ ఎమ్మెల్యేగా గెలవాలని, ఇవన్నీ చేయాలంటే పల్లా రాజేశ్వరరెడ్డిని ఈ ఏరియా కాడికి డమ్మీ చేయాలి అన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళకి ఎక్కడ వివాదాలు ఉన్నాయో కానీ నిన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కుమారుల అనుచరులు వాళ్ళందరితో వచ్చి గొడవకే దిగిర్రు. అసలు ఒకసారి కారణం చూసుకుంటే, మద్యం మత్తులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మీద కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నం. మంత్రి సీతక్క సమక్షంలోనే ఘటన. జనగామ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి సీతక్కతో పాటు పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం దాగి వచ్చి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. దీంతో కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్యలో తోపులాట. కావాలనే కాంగ్రెస్ కార్యకర్తలకు మద్యం తాగించి దాడి చేయించారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. నిజంగానే మీకు ఆ వీడియో చూపిస్తా. ఎంత బగ్గ దాగున్నారంటే గాడుదులు మరి మామూలు దాగిలేరు. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి చాలా వరకు అనుకుంటారు కదా, 6 అడుగుల అందగాడ అనుకుంటాం, లేకుంటే 6 అడుగుల బుల్లెట్ అనో. ఈయన 7 అడుగుల బుల్లెట్. ఈయన పల్లా రాజేశ్వరరెడ్డి అనే వ్యక్తి 7 అడుగుల బుల్లెట్. తొక్కుడు తొక్కితే మళ్ళీ లేవనే లేవరు. ఆ హైట్ ఉన్న మనిషిని, ఆయన క్యాడర్కి, ఆయన చేసే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి, ప్రజల్ని చూసుకునే విధానం కావచ్చు, అవన్నీ చూసి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే అయ్యేటట్టున్నాడు. పల్లా రాజేశ్వరరెడ్డి మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే అయ్యేటట్టున్నాడు. ఇట్లా ఉంటే కుదరదు, మనం ఎట్లా చేసైనా ఆయనని ఈ జనగాం నియోజకవర్గం చుట్టుపక్కల ఊపడకుండా చేయాలి. ఏ పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినా కానీ, ఏ ఊర్లలో తిరగడానికి వచ్చినా కానీ మనం ఇదే విధంగా కొందరు గూండాలని తాపిచ్చి, మద్యం తాపిచ్చి, మందు తాపిచ్చి అతని మీద ఉసిగొలుపుదాం. ఇంకొకసారి ఊర్లలో తిరగాలన్నా కూడా పల్లా రాజేశ్వరరెడ్డి భయపడేటట్టు చేద్దాం అనుకుంటూ వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి పల్లా రాజేశ్వరరెడ్డి భయపడే వ్యక్తి ఒక్క తన్నుడు అంతే ఒక్కొక్కడు మూలన పోయి పడతాడు. ఆ పర్సనాలిటీ ఉన్న మనిషి ఆయనే. ఆషామాష మనిషి కాదు, దగ్గర 7 ఫీట్ల మనిషి, 7 అడుగుల మనిషి. అతను తన్నుడు అంతే మూలకే పడతాడు. నిజం చెప్తున్నా కదా, ఆ ఏరియా చుట్టుపక్కల, ఆ జనగామ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అడగండి పల్లా రాజేశ్వరరెడ్డి గారి యొక్క పనులు ఏ విధంగా ఉంటాయి. ఆయన ఎవరైనా మాకు ఇది కావాలని ఎవరైనా ఆయన కలవడానికి నియోజకవర్గ ప్రజలు ఎవరైనా వస్తే మార్నింగ్ టిఫిన్ లైన్లతో ఎంత 100 మంది వస్తారా, 200 మంది వస్తారా, ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరికీ టిఫిన్లు చేపిస్తాడు. వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనాలు కూడా పెట్టిస్తారు. భోజనాలు పెట్టించి మరి సమస్యలు తెలుసుకొని కళ్ళ ముందే అక్కడ నిలబడే సమస్య పరిష్కరించి మరి పంపించే రకమైన ఈ ప్రజా ఆదరణ చూసి మళ్ళీ ఇంకో 10 సార్లు ఎమ్మెల్యే అయ్యేటట్టున్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి. మనం ఇట్లా ఉంటే కుదరదు. ఒకటి రౌడీజానికైనా దిగాలి. చేత కానప్పుడు ఏం చేస్తారు? రౌడీజమే చేస్తారు. సమాధానం చెప్పే దమ్ము లేనప్పుడు గొడవలకు దిగుతారు. అందుకనే ఆ విధమైన దాడికి యత్నించే ప్రయత్నం నేను చేశారు. ఒకసారి ఆ విజువల్ మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా, ఇక మీరే చూడండి ఆ వ్యవహారాన్ని.
ఆ వ్యక్తికి వశపడతలేదు మాట్లాడడానికి కానీ నిలబడడానికి కానీ, అంత ఫుల్ కొట్టొచ్చిండు ఆడికి, అంత ఫుల్ కొట్టొచ్చిండు. మరి వాళ్ళు కొబ్బరికాయ కాడ కొట్టే కాడ లొల్లు వచ్చిందా, లేకుంటే వాళ్ళు వేరే విషయంలో పక్కన నిలబడి ఏమైనా దుర్భాషలు ఆడడం వల్ల వచ్చిందా అనేది పక్కన పెడితే, అక్కడ ఆ ఏరియాలో పల్లా రాజేశ్వర రెడ్డిని డామినేట్ చేయాలి అనేది వీళ్ళ మెయిన్ ప్రధాన కారణాలు మనకు అవపడతా ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీలకు గూండాలకు కొదువ లేకుండా పోయింది, తావు లేకుండా పోయింది. నీకు బెదిరించే గడ్స్ ఉంటే సరిపోద్ది ఈ రాష్ట్రంలో. ఈ మధ్యలో రౌడీజం చేసేటోళ్ళకి కానీ గూండాయిజం చేసేటోళ్ళకి కానీ ఇక్కడ కొత్తగా ఐడి కార్డులు తీయబడను అని రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేయించిండో, యాజ్ టీజ్గా నీకు కొంచెం ధైర్యం ఉంటే సరిపోద్ది. కాంగ్రెస్ పార్టీలో రౌడీలుగా మరో నయీములుగా అవన్నీ చలామణి అవ్వచ్చు. ఈరోజు ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎన్ని మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. గంజాయి మత్తులో ఎంతమంది యువకులు మానభంగాలకు పాల్పడుతూ ఉన్నారు, ఎంతమంది ఘోరానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ విధమైన కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు వీళ్ళు. అంటే కొన్ని అంటారు కదా, ఇప్పుడు గెలవాలి చేయాలి అన్నీ నిలబడాలంటే ప్రజల్లో తిరగాలి, ఫస్ట్ సమస్యలు తీర్చాలి. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి అంటే ఏ ఊర్లో పోయి అడగండి, మాకు ఈ సమస్య ఉంది, లక్షలలో కోట్లలో పైసలు ఖర్చు అవుతూ ఉంటే వాళ్ళ సొంత హాస్పిటల్ మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించిన మనిషి ఆయనే అనుకొని ఇప్పటికి స్టిల్ అక్కడ చెప్తూ ఉంటారు. ఈ ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేకనే వీళ్ళు దీనికి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దౌర్జన్యానికి, ఈ గూండాయిజానికి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. కానీ అదే పల్లా రాజేశ్వర రెడ్డి గారిని తలుచుకొని ఉండుంటే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడైన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి యొక్క గూండాలు అనుచరులైనా నిన్నందరూ ఒక్కొక్కరు కటకటాలో ఉండేటోళ్ళు. అయినా కూడా ఆయన ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయలేదు.